ఉడతా భక్తి అంటారు. ఈ చిన్నది ఉడతా భక్త, ఇది చాలా పెద్దగా ఉంటే ఇది ఒక పాట పాడతారు. గురువారికి నమస్కారం చేస్తూ ఇక్కడ ఉండే ఆత్మీయులందరి కూడా ప్రణామాలు చేస్తూ ఒక చిన్న పాట. మాంసం తినడం మానే రోజు రావాలి, మానవులంతా మాంసం తినడం మానాలి, మానవులంతా శాకాహారులు కావాలి. మాంసం తినడం మానే రోజు రావాలి, మానవులంతా మాంసం తినడం మానాలి, మానవులంతా మాంసాహారులు కావాలి. ప్రాణిని ప్రాణిగా ప్రాణంలోనే ఉంచాలి, ప్రాణులు అంతా సుఖశాంతులతో జీవించాలి. మానవు తినడం మానే రోజు రావాలి, మానవులంతా మాంసం తినడం మానాలి, మానవులంతా శాకాహారులు కావాలి. క్రిమికీటక జన్మలు దాటి పశువానర జన్మలు గడుచుగా, క్రిమికీటక జన్మలు దాటి పశువానర జన్మలు దాటుగా, పరిణామక్రమమున నీవు మనుషునిగా మారితివి. శ్రేష్టమైన జన్మను నీవు శుద్ధముగా ఉండనీయక అపవిత్రము చేసుకొనుట పాడి కాదు తెలియండి. మాంసం తినడం మానే రోజు రావాలి, మానవులంతా మాంసం తినడం మానాలి, మానవులంతా శాకాహారులు కావాలి. ఇతర జీవులను వధించి కమ్మగని కడుపు నింపుతావు, ఇతర జీవులను వధించి కమ్మగని కడుపు నింపుతావు. నీ కడుపు కడుపేనా మరి, లేకుంటే శ్మశానమా? ఆ జీవుల ఆత్మఘోషలు నీ చెవులకు వినబడలేదా? ఆ జీవుల ఆత్మఘోషలు నీ చెవులకు వినబడలేదా? నీ కఠినపు హృదయంలోకి కరుణయన్నది రానే రాదా? మాంసం తినడం మానే రోజు రావాలి, మానవులంతా మాంసం తినడం మానాలి, మానవులంతా శాకాహారులు కావాలి. మానవులు మాంసము తినుట ఏమి ధర్మమండి, మీలాగే పరప్రాణులు అని నీతి తెలియరండి. నిన్ను నీ వాళ్ళను ఎవరైనా వండుక తింటే మీకు ఎలా ఉంటుందో ఆ బాధ మీరు ఊహించండి. మాంసం తినడం మానే రోజు రావాలి, మానవులంతా మాంసం తినడం మానాలి, మానవులంతా శాకాహారులు కావాలి. పండుగ పబ్బాలకు నీవు ముందుగా బలులంటావు, పండుగ పబ్బాలకు నీవు ముందుగా బలులంటావు. బలి చేసిన తల్లను కూడా పొగుడుకొని తింటావు. బలుల రక్త తర్పణాలతో ఆ బ్రహ్మకునకు పని లేదు. మాంసం తినడం మానే రోజు రావాలి, మానవులంతా శాకం తినడం మానాలి, మానవులంతా
శాకాహారులు కావాలి, మానవులంతా శాకాహారులు కావాలి. ఈ సమయం ఇచ్చిన పెద్దలకు నమస్కారం. Man should become vegetarian. Animals are not our food. That is the message. అంతకన్నా ఇంకేమీ లేదు. How they can eat meat? How can they kill others, other life forms, and fill their stomachs? ఈ ప్రపంచంలోంచి మాంసాహారం వెళ్ళిపోవాలి. అదే మన లక్ష్యం, మనందరి లక్ష్యం. ఎప్పుడైతే ఈ ప్రపంచం శాకాహారం అవుతుందో అంతవరకు మనం ఉంటాం. ఆఖరి మనిషి కూడాను శాకాహారి కావాలి. ధ్యానం చేయకపోయినా పర్వాలేదు. మరణమధరం అన్న పుస్తకం. చావు తర్వాత మనిషి ఏమవుతాడు అవన్నీ చెప్తున్నారు మేడం. మనిషి చనిపోయిన తర్వాత శరీరం నుంచి బయటకు వస్తాడు. బయటకు వచ్చి అటు ఇటు తిరుగుతాడు. ఒక అతను యాక్సిడెంట్ అవుతుంది. ఇక్కడ యాక్సిడెంట్ చచ్చిపోతాడు కుర్రాడు. అది చచ్చిపోయిన తర్వాత ఏమవుతుంది అని చెప్తాడు. ఏమవుతుంది? ఏమీ కాదు. కానీ ఇంట్లో అటు ఇటు తిరుగుతుంటాడు. వెళ్ళవలసిన వాళ్ళ దగ్గర వెళ్ళలేకపోతాడు. ఎవరిని కలవలేకపోతాడు. ఆ తర్వాత కాంతి కనబడుతుంది. కాంతి నుంచి వెళ్తాడు. అక్కడ లోకాలు ఉంటాయి. అక్కడ మనుషులు ఉంటారు. తన పనులన్నీ చేసుకుంటాడు. మరణం మాత్రం ఇది. ఇంత గొప్ప పుస్తకం ఎక్కడా చూడలేదు ప్రపంచంలో. మరణం తర్వాత ఏమవుతుంది మొత్తం అంత చెప్తుంది. ఇది మీకోసం.
ఇది ఆత్మానుభవాలు, ఎకోస్ ఆఫ్ ద సోల్. ఈ ఎకో బోర్డైన్ని నేను అమెరికాలో కలుసుకున్నాను, మినియాపాలిస్లో. ఎకో బోర్డిన్ గొప్ప థర్డ్ ఐ మాస్టర్. ఆడికి లెక్కలేని అనుభవాలు. వాడవల్లి శిరీష శ్రీరామ్. ఆవిడ తర్జుమా చేసిన పుస్తకం ఎకోస్ ఆఫ్ ద సోల్. ఈ ఆథర్ని నేను అమెరికాలో కలుసుకున్నాను, గొప్ప మాస్టర్. ఆవిడ అనుభవాలన్నీ. పితామహ ఎవరు తీసుకున్నారో దయచేసి వాళ్ళు తీసుకోండి మిత్రులారా. పండగే పండగ. సీడ్స్ ఆఫ్ జాయ్, 1000 సీడ్స్ ఆఫ్ జాయ్, తెలుగు పుస్తకం. ఆనంద్ కరుణేష్ గారు. ఈ పుస్తకంలో లక్ష్మీదేవి, సరస్వతి వాళ్ళు ఇచ్చిన సందేశాలు ఎన్నో ఉన్నాయి. సాక్షాత్ లక్ష్మీదేవి సందేశం, 1000 సీడ్స్ ఆఫ్ జాయ్. ఆవిడ ఎలాగా ఈ మహిళా ధర్మ చక్రానికి శ్రీకారం చుట్టిందో, ఎప్పుడో అది ఇవాళ ఫలించింది. అద్భుతం, మహా అద్భుతం. ఈ పుస్తకాలన్నీ తెలుగులో రావడం అంటే ఎంతో అదృష్టం చేసుకున్నాం మనం. ఈ పుస్తకాలను తెలుగులో అనువాదం చేసి తెలుగు మాస్టర్స్ కి బహుమతిగా ఇచ్చిన ఆ మాస్టర్స్ కి ధన్యవాదాలు. ఈ బుక్స్ అన్ని కూడా స్టాల్స్ లో దొరుకుతాయి ఫ్రెండ్స్. ఎంతో అద్భుతమైన పుస్తకాలను ఈరోజు మనం తెలుగులో రిలీజ్ చేసుకున్నాం. పెద్ద బహుమతి PSSM కి ఖజానా ఈ పుస్తకాలు. ప్రతి ఒక్కరు కూడా స్వాధ్యాయం చేయాలి. అన్ని భాషల పుస్తకాలన్నీ తెలుగులో వస్తున్నాయి. సహకరించండి. ఇది లోక్ సంగ్రామ్ గారి త్రినేత్రం థర్డ్ ఐ బుక్.
గోపచంద్ర రంప గ్రేటెస్ట్ టిపికల్ మాస్టర్, మన గురువు, పిరమిడ్ స్పెషల్ సర్టిఫికేట్కి ఆది గురువు ఆయన. ఇంత పెద్ద పుస్తకం, ఇంత గొప్ప పుస్తకం ఇంకొకటి లేదు. థర్డ్ ఐ బుక్. చాలా అద్భుతమైన పుస్తకం అండి. థర్డ్ ఐ అనే ఇంగ్లీష్ బుక్ ని తెలుగులో అనువాదం చేశారు. నిజంగా ఈరోజు కన్నుల పండుగగా ఉంది. ఇన్ని పుస్తకాలు, ఇంత అద్భుతమైన పుస్తకాలు నేను తెలుగులో చూస్తుంటే, ఇవన్నీ ఇంగ్లీష్ లో ఉన్న పుస్తకాలన్నీ తెలుగులో తీసుకొచ్చిన మహానుభావులకి శతకోటి ధన్యవాదాలు. చాలా అద్భుతమైన పుస్తకం ఈ థర్డ్ ఐ, లోక్సాంగ్ రాంపా గారిది. ఆ గ్రేట్ మాస్టర్స్ కి కోటి కోటి వందనాలు. మన పిఎస్ఎస్ఎంలో స్వాధ్యాయంలో ఆణిముత్యాలు జాయిన్ అయ్యాయి. ఇప్పుడు రిలీజ్ అయిన బుక్స్ అన్ని జ్ఞానలహరి బుక్ స్టాల్లో నుంచి అన్ని బుక్ స్టాల్లోకి వెళ్తాయి. అందరూ పోయేటప్పుడు చక్కగా అన్ని బుక్స్ అన్ని కొనుక్కొని వెళ్ళండి. స్వాధ్యాయం అపురూపం మన పిఎస్ఎస్ మూవ్మెంట్ లో ఈ రోజు రిలీజ్ అయిన బుక్స్ అన్ని ఒక వండర్ఫుల్ బుక్స్, గ్రేట్ గిఫ్ట్. ఇప్పుడే అమెరికా నుంచి వచ్చింది, షికాగో నుంచి, సారీ అట్లాంటా నుంచి. గొప్ప మాస్టర్. గట్టిగా చెప్పకూడదాం. అమెరికా నుంచో ఉట్టేస్తుంది ఇవిడ. చాలా ఆనందంగా ఉంది ఈరోజు నాకు. ఇక్కడికి రావడం అనేది నిజంగా నా అదృష్టం. నేను ధ్యానం 2010లో మొదలుపెట్టాను. ఇక్కడికి రావడానికి, ఈ స్టేజ్ పైన ఇలా పత్రిసర్ పక్కన నిలబడి మీ ముందర మాట్లాడడానికి నాకు 10 సంవత్సరాల ధ్యానం చేయాల్సి వచ్చింది. మీరు ఎంత అదృష్టవంతులైతే మీరు ఎవ్రీ ఇయర్ ఇక్కడ వచ్చి మీరు ధ్యానం అటెండ్ చేస్తున్నారు. ఇది ఎప్పటి నుండో నా కోరిక. నేను ఈరోజు వచ్చి ఇక్కడ ధ్యానం చేయడం జరిగింది. నిన్ననే వచ్చాను, నేను రాత్రి. ఈరోజు ధ్యానం చేశాను. చాలా చాలా బాగుంది సార్. నాకైతే ఇక్కడ పండగలాగా ఉంది. ఇక్కడికి వచ్చి చిన్నపిల్లని అయిపోయాను. చిన్నప్పుడు మనం తిరునాళ్ళకి వెళ్ళి ఎంత ఆనందంగా, ఎంత అద్భుతంగా ఉంటాము, మన లైఫ్ అనేది ఎంత మధురం అనేది మనకు తెలుసుకోవడానికి ఇక్కడికి కంపల్సరీ రావాల్సిందేమో. అందరూ జ్ఞానము తెలుసుకోవాల్సిందే. అందరూ ఆనందంగా జీవించాల్సిందే. వెరీ 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 హ్యాపీ సార్. థ్యాంక్ యూ సో మచ్. అక్కడ ఎలాంటి కార్యక్రమాలు ఉన్నాయి? ఇక్కడ నిజంగా పిఎంసికి థ్యాంక్ యూ చెప్పాలి. పిఎంసి ద్వారా మేము ఎంతో నేర్చుకుంటున్నాము. మేము ధ్యానం చేస్తూ అక్కడ క్లాసెస్ తీసుకోవడము, అక్కడ సెషన్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అక్కడ లైబ్రరీస్ లో వెళ్ళడమే కానీ, సెషన్స్ ఆర్గనైజ్ చేయడమే కానీ జరుగుతుంది. అలా పిఎంసి ద్వారా మేము ఎన్నో ఇక్కడ ప్రోగ్రామ్స్ అక్కడికి జూమ్ సెషన్స్ ద్వారా చేయడం జరిగింది. మెయిన్లీ ఎవ్రీడే మెడిటేషన్స్, అలాగే బాలకృష్ణ సార్ గారి ఇన్నర్ జర్నీ ప్రోగ్రామ్స్,
ఉదాసి ఓ ప్రోగ్రామ్స్, జీకే సార్ గారి స్పిరిచువల్ టాబ్లెట్ ప్రోగ్రామ్స్, ఇలా ఎన్నో 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 ఎవ్రీ మాస్టర్స్ ప్రోగ్రామ్ మేము యుఎస్ కి తీసుకురావడం జరిగింది. మీరు ఇక్కడ ఎంతైతే ఆనందాన్ని అద్భుతంగా అనుభవిస్తున్నారో అక్కడ యుఎస్ లో కూడా అందరూ ఇదే ఆనందాన్ని అద్భుతంగా అనుభవిస్తున్నారు. పిరమిడ్ మాస్టర్స్ కి, ఆల్ సీనియర్ పిరమిడ్ మాస్టర్స్ కి శతకోటి నమస్కారాలు. మా జూమ్ సెషన్స్ కి వచ్చి మమ్మల్ని కూడా అక్కడ సేమ్ అలాగే మాకు జ్ఞానాన్ని ప్రసాదిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. శతకోటి ధన్యవాదములు. బ్రహ్మశ్రీ పిత మహా గురువు గారికి మా యొక్క పాదాభివందనములు. సో మా జీవితాన్ని మార్చేశారు. మా ఇన్ని కోట్ల మంది జీవితాన్ని మార్చేశారు సార్. ఒక్క మనిషి ఈ ప్రపంచాన్ని ఈ విధంగా చేయగలరనేది నేను నా కళ్ళ ద్వారా చూసి ఇంకా నా యొక్క అసలు ఉండలేకపోతున్నాను. ఒక్క మనిషి ఇంత చేయగలరా? అసలు ఏంది సార్ ఇది? మీరు ఏం చేస్తున్నారు? అసలు ఈ లోకాన్ని ఇలా మార్చేశారు సార్. ఇది మా గురువు గారి యొక్క ప్రత్యక్ష సాక్షి. ఇది చెప్పలేము, మా మాటలు లేవు సార్, దీనికి వర్డ్స్ లేవు. థ్యాంక్ యూ సార్, ఇంతమంది జీవితాలను మీరు మార్చినందుకు. ఇంకేం కావాలి సార్? మా జీవితంలో ఏం కావాలి సార్? చాలు. థ్యాంక్ యూ సార్. అండ్ మా శీతల్, మా వైఫ్, అమెరికాలో ఎంతో మందికి ఈ సార్ దగ్గర నేర్చుకున్న పాఠాలను మళ్ళీ మళ్ళీ చెప్పి చాలా మందిని అక్కడ కూడా చేంజ్ చేస్తుంది సార్. అక్కడ కూడా చాలా మంది వచ్చి శీతల్ దగ్గర కనుక్కొని మీ యొక్క పాఠాలని చెప్పి వాళ్ళు కూడా చాలా వాళ్ళ జీవితాన్ని మార్చుకుంటున్నారు సార్. ఇదే కదా కావాల్సింది సార్. థ్యాంక్ యూ సార్. మీ ఇల్లు స్వర్గధామం అయిపోయింది. మీ ఇంటికి వచ్చాను చాలాసార్లు. అమెరికాలో శీతల్ మేడం ఒక గొప్ప ప్రపంచాన్ని సృష్టిస్తోంది. శీతల్ మేడంకి మనం ఈరోజు ఇక్కడ సన్మానం చేసుకుందాం. We are so very happy that you have come all the way from America to attend this Yada Mahachakram. Adi Sangati. ఈ పుస్తకాలన్నీ ఎంత జ్ఞానం ఉందో చెప్పన్నది కాదు. యశోధారాయణం, మరణం, థర్డ్ ఐ, ఎకోస్ ఆఫ్ ద సోల్, 1000 Seeds of Joy, ఎంత చక్కటి పుస్తకాలు చెప్పండి. ఒక్కొక్క పుస్తకం కొన్ని వందల కోట్ల జీవితాలను మారుస్తుంది. అంత గొప్ప పుస్తకాలు ఇవన్నీ. ఈరోజు పండగే పండగ.
స్వాధ్యాయం ఎంతో ముఖ్యం. ధ్యానం ఎంత ముఖ్యమో స్వాధ్యాయం అంత ముఖ్యం. సజ్జన సంగత్యం అంత ముఖ్యం. 3 సజ్జన సంగత్యం అంటే ఒకరి అనుభవాలు వినాలి ప్రత్యక్షంగా. స్వాధ్యాయం అంటే పుస్తకాలు చదవాలి, ధ్యానం చేయాలి. ఈ 3 ఉంటేనే వాడు మనిషి. ధ్యానం ఎంత ఉండాలో స్వాధ్యాయం ఎంత ఉండాలి, ఇంత డీప్గా చదవాలి. నేను 1,00,000 పుస్తకాలు చదివాను. ఆ చదివిదా తయారయ్యాను. మీరు కూడా చదవండి, అన్ని పుస్తకాలు చదవండి, అందరినీ తెలుసుకోండి, అందరి అనుభవాలు తెలుసుకోండి. అప్పుడు మీ అనుభవం మీకు వస్తుంది. లక్ష పుస్తకాలు చదవాలి, రాత్రులు కష్టపడాలి, పగలు సంసారం చూసుకుంటే రాత్రి స్వాధ్యాయం చేయాలి. లక్ష పుస్తకాలు నేను ఎప్పుడు చదువుకుంటాను చెప్పండి? ప్రతి రాత్రి నేను చదివేవాడిని. అలా చదువుతూనే ఉండేవాడిని. ఎన్ని పుస్తకాలు చదివాను, జీర్ణించుకున్నాను. దాంట్లో నుంచి బయటకు వచ్చింది పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ. ఇంత పెద్ద మూమెంట్ ఇది నా స్వాధ్యాయం నుంచి వచ్చింది, నా ధ్యానం నుంచి వచ్చింది, నా సత్యం సంగత్యం నుంచి వచ్చింది. నేను ప్రతి ఒక్కరి అనుభవాలు వింటాను, శ్రద్ధగా వింటాను. ప్రతి ఒక్క పుస్తకము చదువుతాను, 32 పేజీ నుంచి చివరి పేజీ వరకు. నేను ఎంతో ధ్యానం చేశాను, దాని ఫలితమే ఇది. అందరూ పుస్తకాలు చదవాలి. అది ఈరోజు మెసేజ్. ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. సారు త్రిరత్నాలు అని చెప్తారు: ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం. ఈ 3 చేసినప్పుడు మన స్పిరిచువల్ గ్రోత్ అనేది ఎక్కడ డ్రాప్ అవ్వకుండా వెళ్ళిపోతూ ఉంటుంది. ప్రతి పుస్తకం మీ లోపల ఎన్నో డోర్స్ ఓపెన్ చేస్తుంది, ఎంతో జ్ఞానాన్ని అందిస్తుంది. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో మనకి సారు ఇచ్చినటువంటి గొప్ప అవకాశం ఏంటంటే స్వాధ్యాయం. అందరు మాస్టర్స్ని మనకి చదవని వాళ్ళ జ్ఞానాన్ని మనకు పరిచయం చేశారు. ప్రతి పుస్తకం ఇంపార్టెంట్, ఇది తక్కువ కాదు. మరి మీరందరూ కూడా ఇక్కడికి ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు. మరి దీనికి మరి ఇక్కడ అకామిడేషన్స్ కానీ, అన్నదానానికి కానీ, ఇక్కడ ఉన్న అరేంజ్మెంట్స్కి ఎంతో ఖర్చు అయింది. మరి దాని అందరూ కూడా సహకరించండి. అట్లాగే డార్మెటరీస్ మరి కన్స్ట్రక్ట్ చేయడం జరుగుతుంది. మరి వచ్చిన వాళ్ళంతా కూడా చాలా హ్యాపీగా ఉండాలి, చక్కగా ధ్యానం చేసుకోవాలి అన్న ఉద్దేశంతో మరి ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ స్టాల్కి వెళ్ళి, ట్రస్ట్ స్టాల్కి వెళ్ళి దాని వివరాలు ముందు తెలుసుకోండి మీరు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మేడం గారు డబ్బులు ఇచ్చారు మనకి.